హలో ఫ్రెండ్స్, బాగున్నారా? నేను ఇవాళ మీకు మునగాకుతోటి కూర ఒకటి చూపిస్తానండి. జనరల్గా మనం పొడి చేసుకుంటాం, లేకపోతే ఇప్పుడు వర్షాకాలం దొరుకుతున్నారు కదా, పప్పులో వేసుకుంటాం. కొంతమంది పచ్చడి కూడా చేసుకుంటారు. నేను దీంతో కలిపి ఇంకా మిగతా కూరలన్నీ కలిపి మీకు కూర వచ్చేసి చూపిస్తాను. దానికోసం ఇదిగోండి చామదుంపలు తీసుకున్నాను. ఒక పెద్ద చామదుంప కోసి తొక్కు తీసి చిన్న ముక్కలు కోసుకున్నాను. గుమ్మడికాయ ముక్కలు కొంచెం ఇంత ముక్క తీసి గుమ్మడికాయ ముక్కలు తీసి దుంపలు కొంచెం తీసుకున్నాను. దుంపలు ఇవి ఉల్లిపాయలు అవసరం ఉంటుంది. ఇదిగోండి బీరకాయలు, తర్వాత వంకాయలు నీళ్ళల్లో వేసి ఉంచారు, లేకపోతే కన్నరెక్కిపోతాయి కదా. ఒడియాలు కొంచెం, నేను ఉల్లిపాయ, వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిర్చి ఒక 2, తర్వాత ఇదేమో ఆవాలు. ఈ నల్ల మామూలు ఆవాలు కంటే తెల్ల ఆవాలు తీసుకుంటే ఇంకా బాగుంటుంది, కానీ నా దగ్గర లేవు. నేను నల్ల ఆవాలు తీసుకున్నాను అనమాట. ఈ మసాలా నేను ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుంటాను. కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకుంటాను. పెట్టుకొని మస్టర్డ్ ఆయిల్ వేసుకోవాలి. మస్టర్డ్ ఆయిల్ వేడయ్యాక ఫస్ట్ ఈ వడియాలు వేసుకోవాలి. ఈ ఆవ నూనె వేసుకుంటేనే దాని టేస్ట్ వేరేగా బాగుంటాయండి. ఇవ్వండి కొంచెం ఎర్రగా వేగాయి కదా, ఈ ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ తర్వాత ఈ నూనెలోనే కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి కొంచెం చిటపట్లాగాక అప్పుడు ఈ ఉల్లిపాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం వేగాలండి. ఇవన్నీ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేగాయి. ఇప్పుడు వంకాయలు తప్పించి మిగతా కూరలన్నీ దుంపలు వేసాను. మిగతా కూరలన్నీ వేసుకోవాలి. గుమ్మడికాయ వేసాను. ఇవ్వండి వేగాలి, మూత పెట్టి వేగాలి. ఇన్ మెయిన్ టైం ఇదిగోండి మసాలా చెప్పాను కదా, ఉల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ గ్రైండ్ చేసేసుకుంటాను నేను. కూరలు అవుతున్నది అంటే ఉడికాక చామదుంపలు కొంచెం మెత్తబడ్డాయండి. దుంపలు 10 minutes అన్నా పడుతుందండి. మూత పెట్టి మనకు 5 minutes ఇవి అవ్వనివ్వండి. మగ్గింది ఇదండి 70%. కొంచెం చామదుంపలు కొంచెం ఇదిగా ఉందండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా వేసేసుకోవాలండి. గ్యాస్ ఫ్లేమ్ కొంచెం హైలో పెట్టుకొని ఇదిగోండి వంకాయలు, ఈ స్టేజ్లో వంకాయలు వేసుకోవాలి. పెట్టుకోవాలండి. మసాలా పచ్చివాసన వస్తున్నది కదండి, పచ్చివాసన పోయే వరకు ఇది వేయించుకోవాలన్నమాట. పెట్టి మరొక 5 minutes పడుతుందండి కూర వేగడానికి. నేను ఇందులో టమాటాలు వేసాను. ఇప్పుడు లాస్ట్కి అది నేను వీడియో తీయలేకపోయాను. టమాటా ఒకటి ఇంతది చిన్న ముక్కలు కోసి వేసాను. వేసుకోలేదండి. ఇది ఉప్పు కొంచెం వేసాను. మనకు కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి. వేసాను. ఇది అయిపోయినాక ఇప్పుడు ఇందులో ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. ఇవి జస్ట్ అంటే వండే ముందే వీటికి చిన్న పీసెస్ చేసుకోవాలన్నమాట. నేను ఇప్పుడే జస్ట్ కొంచెం చిన్నగా పోసుకున్నాను. ఇదిగోండి ఇది మునగాకు ఇందులో వేసేసుకోవాలి. ఇదిగోండి మనం వేయించి పెట్టుకున్నాం కదా వడియాలు, ఇవి కూడా వేసేసుకోవాలి. ఈ టైంలో కలుపుకొని ఒక 5-7 minutes పడుతుందండి. ఎందుకంటే మూత పెట్టకూడదు. మూత పెడితే ఈ మన మునగాకు ఒక కలర్ మారిపోతుంది అనమాట. ఇలాగ ఉంచేయడమే. ఒక 5-7 minutes పడుతుంది అనమాట. అప్పుడు కూర రెడీ అయిపోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక 10 minutes పట్టింది. ఆ వాటర్ అంతా మీకు అంటే కొంచెం లిక్విడ్ ఇది కావాలి అంటే కొంచెం వాటర్ ఉంచుకోవచ్చు. నేను ఇక్కడ ఇది సెమీ లిక్విడ్, ఇది రొట్టెలకు కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి, మీకు నచ్చుతుందని నా ఉద్దేశం. ఇది కూర నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కూర అంతా డిష్ అవుట్ చేసాను ఫ్రెండ్స్. ఉంటాను. మీకు ఈ కంటెంట్ నచ్చితే, ఈ కూర నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.